గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే దినచర్య పొద్దున్న లేచి మళ్ళీ పండుకునేంత వరకు ఏ విధంగా ఆచరణ చేస్తున్నారు, దానివల్ల మానసికంగా ఏ విధంగా ఉంటున్నారు, అస్తవ్యస్తంగా ఉంటున్నారా, బరువుగా ఉంటున్నారా, ఇవన్నీ గుర్తించి దాన్ని ఎంతో కొంత మార్చుకుంటే గొప్ప ఫలితం వస్తుందని నాకు కొంత ఆలోచన వచ్చింది. చాలామంది ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా అలా ఆచరణ చేస్తుంటారు తెలివితేటలతోటి. కనుక మనం కొంచెం దాని మీద ఫోకస్ పెట్టి కొంచెం మార్పు చేస్తే గొప్ప ఫలితం వస్తుందనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. అంటే రాత్రి పండుకొని తర్వాత మేల్కున్న తర్వాత మళ్ళీ పండుకునేంత వరకు ఏ విధంగా మనిషి సంచరిస్తున్నాడు, దాన్ని కొంచెం ఎలా సద్భావంతో మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తున్నాము. ఇప్పుడు మనం రాత్రి పండుకుంటాం, ఏవో ఆలోచనలు చేసి అది పండుకున్న తర్వాత నిద్ర పట్టుకోగానే పొద్దున అది ఒక ఎనర్జీ అవుతుంది, బాడీలో ఎనర్జీ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. దాని తర్వాత కాలకృత్యాలు తీసుకొని బ్రష్ చేసేటప్పుడు అక్కడ మొదలవుతుంది అన్నట్టు. కాలకృత్యాలు తీసుకున్నప్పుడే ఇవన్నీ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. అది మేల్కైంది కదా, గతంలో ఫీడ్ చేసిన రాత్రి అంతా ఫీడ్ చేసిన ఇవన్నీ ఏమేమి చేయాలి ఈరోజు అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే అది మనసుని ఫ్రెష్గా ఉన్న మనసుని కొంచెం బరువు చేస్తుంటే ఈయనకు తెలియదు అన్నట్టు. ఆలోచనలే అవి మనసుని పరిగెట్టిస్తుంటే బరువుగా ఉంటుంది. అది చాలా సున్నితంగా ఉంది కాబట్టి మనకు తెలియటం లేదన్నట్టు. అది అలా మనకు మెల్లమెల్లగా మనం ఆలోచన చేస్తుంటాం. తర్వాత స్నానం గిట్ట అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోతాడు. ఫ్రెష్ అయిపోయి ఇంకా మనిషి ఏం చేస్తారంటే కొంత సమయం ఉంది, పేపర్ చూడటము, టీవీ చూడటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఒక రాత్రి వరకు తెలుసుకొని రాత్రి వరకు ఏమేమి చేస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఎలా మార్చుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. తర్వాత టిఫిన్ చేసేటప్పుడు ఆలోచనలే. ఇంకా భార్య ఏం చెప్తుంది, ఒకరికొకరు అలా అన్యోన్యంగా ఉండకుండా వాళ్ళు ఏమనుకుంటారో ఆ విధంగానే వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. తర్వాత అక్కడికి వెళ్తారు. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తారు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేసే వాళ్ళకు చాలా ఇంకా ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. అదే జాబ్ చేసే వాళ్ళు అయితే ఒక క్రమ పద్ధతి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ ప్రకారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎంతో కొంచెం ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి. కానీ బిజినెస్ చేసే వాళ్ళకు చాలా ఒత్తిడి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అన్నీ అస్తవ్యస్తంగా నిజం మాట్లాడితే బిజినెస్ కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రము అసలు నిజం చెప్తే అసలు ఒక ప్లాట్ కూడా అమ్మదు అన్నట్టు. ఎందుకంటే ప్రజలు అసత్యం పలుకుతేనే, ఆశ చూపెడితేనే పరిగెట్టి వస్తారు, కానీ నిజం మాట్లాడితే ఎవరు రారు. ఈ లోకమంతా కూడా ఆశాపాశాలతో నిండుకొని ఉంది. కనుక ఈ స్ట్రేట్ అవుతారు. డ్యూటీకి పోయిన వాళ్ళు మా డ్యూటీ చేసుకొని భోజనం ఎప్పుడు చూసినా ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి మనసు. దాని తర్వాత సాయంత్రం అవుతుంది, మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో బరువుతో వస్తారు. పోయేటప్పుడేమో అల్కగా పోతారు, కొంచెం ప్రశాంతంగా. వస్తేప్పుడు ఏంటంటే చాలా బరువుగా అస్తవస్తగా. చాలామందికి హెడేక్ వస్తే ఛాయ్ తాగుతారు, లేకపోతే అమృతాంజన్ పెడతారు, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలా అని. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మనం ఇప్పుడు కొంచెం దాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి కొంచెం మన ఫేవరెట్గా మనిషిని అనేది. అందుకని మనం లేచిన తర్వాత ఏం చేయాలంటే మన ఆలోచనలు కొంచెం తక్కువ. నువ్వు ఆలోచన చేసినా చేయకపోయినా అది జరిగేదే జరుగుతుంది కదా. నువ్వు ఆలోచన చేసినంత మాత్రాన అది బాగా అయితే అవుతలేవు కదా ఏమైనా విషయాలు కానీ. అందుకని మనం ఏం చేయాలంటే పొద్దున్నే లేచినప్పుడు కాలకృత్యాలు తీసుకొని బ్రష్ చేసుకొని స్నానం చేసినప్పుడు కొంచెం మార్పు చేసుకోవాలి. ఇంట్లో మంచిగా దీపం పెట్టాలి. దీపం పెట్టుకొని ఇప్పుడు పేపర్ చదువుతున్నాం, అదే సమయాన్ని పేపర్ చదివితే ఏంది అంత రాజకీయం, అది సత్యం ఏముంది, అంతా ఒకరినొకరు అది విమర్శించుకోవటమే కదా పేపర్లో ఉండే న్యూస్ అంతా కూడా. అందుకని అది కొంచెం కాలాన్ని ఆ సమయాన్ని కొంత మనము కేటాయించి సద్భావంలో దీపం పెట్టి ప్రశాంతంగా భగవంతుని ధ్యానంలో అలా లీనమైపోవాలి. నామస్మరణ చేస్తూ 10 నిమిషాలు 15 నిమిషాలు మీకు మిగిలి ఉంటుంది అన్నట్టు. ఇంకా మీకు డ్యూటీకి పోవటానికి సమయం మిగిలి ఉంది కాబట్టి మీరు సద్భావంతో కొంచెం మార్పు చేసుకోవాలి.
అది ఆ పూజ విధానం అయిన తర్వాత కొంచెం మనసు అనేది ఇంకా కొంచెం ప్రశాంతం అవుతుంటుంది. అంటే మనం మనసుని ఇప్పుడు రాత్రి అంతా మనం పండుకున్నాం అంటే ఒక బాడీ ఛార్జ్ అయింది. అంటే ఇప్పుడు మనసు ఛార్జ్ చేయడానికి నేను చెప్తున్నాను. అంటే మనసులో కూడా పవర్ ఉండాలి. మనసు ఛార్జ్ అవుతుంది అన్నట్టు ధ్యానం వల్ల. అది ఒక 10-15 నిమిషాలు అలా అలవాటు రోజు చేసుకుంటే ఆ తర్వాత టిఫిన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ భక్తి భావాన్ని కొంచెం నిండుకొని ఉండాలి. ఎందుకంటే మన మనసును అలా పరిగెట్టిస్తున్నాం. ఉరుకుతూ ఉంది. మనసు ఎటు ఉరుకుతుందో ఏం తెలియటం లేదు. మనకు అశాంతిగా గురి చేస్తుంది అన్నట్టు. అందుకని అక్కడ మనం టిఫిన్ చేసేటప్పుడు కూడా అదే ఆలోచనతో తినాలి. ఒకవేళ భార్య కూడా ఏదో కసురుకున్నది, ఆమెకు ఎక్కువ ఒత్తిడి ఉంది అని ఇంటి పనులన్నీ ఆమెనే చూసుకుంటుంది కాబట్టి మనం ఏదైనా అడిగింది ప్రేమతో చెప్పకపోవచ్చు. కొంచెం తొందరపడితే మనం గమనించాలి. ఓహో, ఈమెకు చాలా అన్ని పనులు ఆమె చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ మనకు వండి పెట్టాలి. దీనివల్ల ఈమె స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి ఆమె మాట్లాడటం వల్ల తప్పేమి లేదు, వాస్తవమే ఉంది అని మనం కొంచెం ప్రేమ కురిపిస్తే చాలు. ఆమె ఎంతో సంతోషపడతారు భార్యలు. ఏంటంటే మీరు చెప్పింది చాలా వాస్తవం, మీరు చాలా కష్టపడుతున్నారు మా గురించి, ఏ జన్మలో పుణ్యమో మీరు దొరకటం అని మనం ఒక చిన్న ప్రేమతోటి ఒక ఈసిరినా కానీ ఒక మాట్లాడినా కానీ వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఆడవాళ్ళు. అది మనం గమనించాలి. ఎందుకంటే మనం ఎప్పుడు స్ట్రెయిన్ కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని మార్గాలు ఆచరణలో ఉండాలంటే మనం కొన్ని ఆచరించవలసిందే. ఏమవుతుంది మనం పోగొడితే మన ముళ్ళేమన్నా పోతుందా? ఆమె సొంత భార్యనే కదా, మనకు అన్ని విధాల ప్రేమను అందిస్తుంది, భోజనము అన్ని విధాల మనకు సేవ చేసినప్పుడు కనీసం పోవటం మనకు తప్పేముంది? అలా మనం పోవటం అంటే అది వాస్తవమే కదా. ఆమెకు ఎన్ని పనులు ఉంటాయి. అసలు మనకు ఇంట్లో ఉన్న పనులు చేస్తే మనం చేయలేము, అలాంటి పనులు వాళ్ళకు ఉంటాయి. కనుక ఆమెతోడు కూడా ప్రేమతో మాట్లాడి కొంచెం మనం సమయం ఇచ్చి ప్రశాంతంగా మాట్లాడితే వాళ్ళు కూడా సంతోషంగా ఉండి మనకు బాధ పెట్టరు వాళ్ళు. దాని తర్వాత ఇక్కడి నుంచి మెల్లగా టిఫిన్ చేసిన తర్వాత ప్రశాంతంగా కొంచెం దైవనామం స్మరిస్తూ ఉండాలి. ఎందుకంటే జీవితం వచ్చింది కష్ట సుఖాలు ఇవన్నీ చూసుకోవటం కాదు. కష్ట సుఖాలు అనేది సంసారం అన్నప్పుడు అది పర్ఫెక్ట్గా మామూలే. కానీ మనం సంసారంలో ఉండి కూడా నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డ్యూటీకి పోయేటప్పుడు కూడా అదే ఆలోచనతోటి నిమ్మలంగా, అంటే రాబోయే దాని గురించి పెద్దగా ఆలోచించవద్దు. మనం ఎక్కడ ప్రజెంట్ ఉన్నా మన మనసు అక్కడనే ఉంటే నిశ్చలంగా ఉంటుంది అన్నట్టు. మనం బండి మీద పోయేటప్పుడు కూడా నిశ్చలంగా ప్రశాంతంగా వెళ్తూ ఉండాలి. ఆలోచనల రహితమై ఉండాలి అన్నట్టు. మనం మార్చుకోవాలి, మన మనసును మనమే మార్చుకోవాలి. ఎందుకు? మనమే ఫీడ్ చేసినాం కనుక. మన మనసులో ప్రతిదీ మనమే ఫీడ్ చేసుకున్నాం. ఎన్నో జన్మల నుండి పాకురు పట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు కడగాలంటే చాలా కష్టం ఉంది కనుక మెల్లమెల్లగా మనం కొంచెం మార్చుకుంటూ ఉండాలి. తర్వాత అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా ఊరికే చిన్నగా ప్రేమ మాట్లాడాలి. వాళ్ళు ఏమన్నా కానీ నవ్వుతూ ఉండాలి. అవునైనా నిజమే నువ్వు చెప్పింది, మాకు అంత సాధ్యం కాదు, మాకు అంత తెలివితేటలు కూడా లేవు అని వాళ్ళ సైడే మనము ఫేవరెట్గా మాట్లాడినాం అనుకో, వాళ్ళు మంచి స్నేహితులుగా మారుతారు. మనల్ని మనం ఎంతసేపు తగ్గించుకున్నాం అనుకో మనం హెచ్చింపబడతాం. ఇంకా దైవానికి ఏముందంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటే దైవంకి ముందుకు వెళ్తుంది అన్నట్టు. అంటే ప్రశాంతత ఉంటుంది. కనుక ఎప్పుడు చూసినా నువ్వు మాట్లాడే విధానం ప్రేమగా ఉండి వాళ్ళతోటి కూడా చిన్న ప్రేమగా అలా నటించడం ఏంది, రియల్గా ఉండి అలా చేస్తూ ఉంటే నీకు ఎక్కడ కూడా అవరోధం రాదు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే కదా నువ్వు బాధపడేది అక్కడ. అందుకని నువ్వు ప్రశాంతంగా ఉండాలి. గిట్టని చోట మౌనంగా ఉండాలి. ఎవరైనా అడిగితే చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇలా ఈ విధంగా మనము డ్యూటీలో కానీ బిజినెస్లో కానీ, బిజినెస్ అంటే కొంచెం ఎక్కువనే అవరోధం ఉంటుంది. ఎవరెవరు ఏదో మాట్లాడతారో వాళ్ళకి సమాధానం చెప్పాలి. అది నిజమైన సమాధానం చెప్తే వాళ్ళు ఒప్పరు. దానికి తగ్గట్టే చెప్పాలి. అంటే అక్కడ అసత్యమే పలకాలి. అందుకని ఆ మనసు కూడా బరువు అవుతూ ఉంటుంది. అసత్యానికి ఫలితం ఏంది? అజ్ఞానమే కదా, దుఃఖమే కదా. అందుకని మనము కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయాలి. మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే మనము కొంచెం మార్పు చేసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం అవుతుంది, అక్కడి నుంచి డ్యూటీ నుండి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతుంటుంది. అంటే మనం కొంచెం ప్రశాంతత వాడుతున్నాం కాబట్టి, ఆలోచనలు తగ్గిస్తున్నాం కాబట్టి మార్పు అవుతుంది కాబట్టి కొంచెం నిశ్చలత్వం ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా స్ట్రెయిన్ అయి ఉంటారు. వాళ్ళు కూడా ఛాయ్ పెట్టంటే
పెడతారు ఆగు తర్వాత పెట్టుకో, లేకపోతే నువ్వు పెట్టుకో, నాకు వేరే పనులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్టైనే ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్లో పని చేసి మనం కూడా నిమ్మలంగా ప్రేమతో మాట్లాడి కొంచెం ప్రాబ్లం ఉంటే తాగాలనిపిస్తుంది, ప్రేమతోటి అంటే వాళ్ళు ఎంత కష్టమైనా పెడతారు ఆడవాళ్ళు. అందుకని మనం ప్రతిదీ కొంచెం మార్పు చేసుకోవాలి జీవితంలో. గతంలో మనం మాట్లాడిన విధం కాకుండా, ఎందుకంటే గతంలో ఎన్నెన్నో మాట్లాడినాం, అది ఏమి మనం సుఖాన్ని ఇవ్వలేదు, బరువుగానే ఇచ్చింది, అస్తవ్యస్తంగానే ఉంది. కనుక మనం కొంచెం మార్పు చేసుకునే ప్రయత్నం చేయాలి ఇంటికి వచ్చి అన్నిట్లా. ఇప్పుడు లేడీస్ కూడా మనం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి భర్తని ఏ విధంగా ఉన్నాడని. వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా మంచి ధ్యానం చేసుకొని ప్రశాంతంగా ఏముంది అలా నిశ్చలంగా ఉండటమే, ఆలోచన రహితమే, ఎంత ఆనందం ఉంది. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్నారు. ఇప్పుడు భగవంతునికి పిలిపి ఏంటి తెలుసా? ఇప్పుడు చాలామందికి పేర్లు పెట్టి పిలుస్తారు. నరసింహస్వామి అంటే చూస్తారు, ఓహో నన్నే పిలుచుండే. ఇంకో నారాయణ అంటే నన్నే పిలుచుండే అంట. అంటే భగవంతునికి కూడా ఒక పిలుపు ఉంది. భగవంతుని పిలవాలంటే ఏ విధంగా పిలవాలి అంటే, భగవంతునికి పిలుపు ఏంటంటే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. బ్రహ్మానికి ఉచ్చరించటం అంటే నిశ్శబ్దంగా ఉండటం, మౌనంగా ఉండటం. అంటే నీ మౌనంలో ఉండి ఏకాగ్రతలో ఉండి నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నువ్వు ఎప్పుడైతే మౌనం నిరంతరంగా ఉన్నావంటే ఆ మౌనమే ఆ భగవంతునికి పిలుపు అన్నట్టు. ఆ భగవంతుడు ఓహో నన్ను పిలుస్తున్నాడు అని ఆయనే ఆలకించి మన మీద ఫోకస్ పెట్టి మనకు ఏం కావాలో అది ఆంతరికంగా అందిస్తూ ఉంటాడు. అది మనకు తెలియదు అన్నట్టు. ఆంతరిక రహస్యాలు చాలా ఉంటాయి. మనకు కంటికి కనపడే ప్రపంచం ఎంత ఉందో ఆంతరికంగా సూక్ష్మంగా తిరిగే కొంత దైవికంగా తిరిగేటివి కూడా చాలా ఉన్నాయి అన్నట్టు ఈ ప్రపంచంలో. మన కంటికి కనపడే సూక్ష్మంగా తిరుగుతుంటారు, గ్రామ దేవతలు తిరుగుతూ ఉంటారు, ఇంకా వేరే గాలి ధూళి వంటివి తిరుగుతుంటాయి సూక్ష్మంగా, మన కంటికి కనపడరు. వాళ్ళు సూక్ష్మంగా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు దైవికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన మీద వాలి మనకు ఏదైనా మనం మన మీద పడి వాళ్ళు ప్రసరణ అవుతారు. ఒక్కోసారి మనకు మంచి చేస్తారు. ఎందుకంటే బిడ్డడు చాలా సత్యంగా ఉన్నాడని మనకు కోరికలను తీర్చి వెళ్తూ ఉంటారు. ఇలా ఆంతరికంగా ఎన్నో ఉన్నాయి మన మైండ్కి అనేది. అందుకని మనం ఏం చేయాలంటే పెద్దగా ఆలోచన చేయవద్దు. ఎక్కువ మనకి ఎంత కావాలో అంతనే ఆలోచన చేయాలి. మనం ఎక్కువ మైండ్ని ఆలోచన చేసినామనుకో అదే మనకు బరువుగా మారుతుంది అన్నట్టు. ఇది తెలుసుకోవాలి. ఎవరు ఆలోచన లేక నిశ్చలంగా ఎవరు ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ ముఖ వర్చస్సు కూడా మార్పు వచ్చేస్తుంది, వాళ్ళ మాటలో మార్పు వచ్చేస్తుంది. కనుక మనము పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏమేమి చేయాలి అనేది కొంచెం కాన్సెప్ట్ చేయాలి. ఇప్పుడు పొద్దున్న లేచి ఏం చేయాలి, స్నానం చేసిన తర్వాత కొంచెం ఇంకా బెటర్ దెమ్గా ఉండదు అంటే సూర్య నమస్కారం చేయాలి. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయం ఎలా ఉంటాడు, మంచి ఎర్రగా ఒక నిమ్మలంగా నిశ్శబ్దంగా కనపడతాడు. అలా ఒక డి విటమిన్స్ ఒక పవర్ ఉంటుంది అన్నాడు సూర్య తేజస్సు. సూర్య భగవానుడు అంటారు, పెద్ద వాళ్ళ శ్రీకృష్ణ భగవంతుడే సూర్య నమస్కారం చేసిండు. మనం ఎంతటి వాళ్ళము. సూర్యుడు అంటే కంటికి కనపడే ఒక దేవుడు కూడా అని చెప్తారు. మనం స్నానం చేసిన తర్వాత స్నానం చేయక ముందుకు మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం బ్యూటీగా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు ఇప్పుడు గంగా స్నానము చేస్తారు. ఎంత పవిత్రంగా ఉంటుంది గంగా స్నానం. కొంచెం టెక్నిక్ ఉపయోగించి నీళ్ళు అలా పోసిన తర్వాత నీళ్ళు పోసుకునేటప్పుడు చిన్న టెక్నిక్ ఉపయోగించాలి, చాలా గొప్ప ఫలితం వస్తుంది. హర హర గంగే మహాదేవ శివశంకర్ అని పోసుకోవాలి. హర హర గంగే మహాదేవ శివశంకర్ భవాని అని హర హర గంగే అన్న సరిపోతుంది. అంటే గంగా స్నానం చేస్తున్నది గంగా అనే భావంతో మనం పోసుకున్నాం అనుకో నీళ్ళు, అది గంగా స్నానమే అవుతుంది. హర హర గంగే మహాదేవ్ అని ఇట్లా పోసుకున్నాం అనుకో రోజు నీకు అలవాటు అయిందంటే అది గంగా స్నానమే అవుతుంది. రియల్గా నమ్మండి మీరు, నేను అలానే చేస్తున్నాను ప్రశాంతంగా. అది పోసుకోగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంటే నదిలో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. అది మనకు అలవాటు కావాలన్నట్టు. పర్ఫెక్ట్గా మనం స్నానం చేసేటప్పుడు మనకు ఆ ఉచ్చారణ ఆ మగ్గు అలా పోసుకుంటున్నామంటే అది రావాలి, ఆ పాయింట్స్
ఇది నేను నాకు ఒక మహానుభావుడు చెప్పిండు కనుక నేను అది ఆచరించి నేను ఆటోమేటిక్గా నేను అక్కడ స్నానం చేసేటప్పుడు అదే వచ్చేస్తుంది, హర హర గంగే మహాదేవ్ అని వస్తుంది. అలా పోసుకున్నాం అనుకో మన శరీరం కూడా గంగా స్నానం అయినట్టు అవుతుంది పవిత్రంగా. దాని తర్వాత అక్కడి నుంచి స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి. బయట ఏముంది ఇట్లా అలా ఉండి పెద్ద శ్లోకాలు చాలామందికి రావు కాబట్టి ఊరికేనే ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భానుతేజాయ నమః, ఇలా ఊరికే సింపుల్గా మనం అలా మూసుకొని అలా ఉండాలి. అలా ఓం సూర్యాయ నమః, ఓం రవితేజాయ నమః, ఓం భాస్కరాయ నమః. అట్లా 2 నిమిషాలు అట్లా నమస్కారం చేసినాం అనుకో ఆ సూర్యభగవాన్ కిరణాల నుండి నీ శరీరంలో ప్రవేశించి అది మళ్ళీ పండుకునేంత వరకు ఆ తేజం ఆ ఉత్తేజం నీ లోపల ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా టెక్నిక్ ఉపయోగించాలి, ఎవరు సామాన్యంగా చేయటం లేదు. సింపుల్ పాయింట్సే కదా, పెద్ద కష్టం ఏముంది. స్నానం చేసేటప్పుడు హర హర గంగే మహాదేవ్ అంటే గంగా స్నానమాయే, తర్వాత పోయి సూర్య నమస్కారం చేస్తూ సూర్యునికి 3-4 పేర్లు అలా ఉచ్చరిస్తే చాలు, ఎంత పవిత్రత వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆ పవిత్రత అలానే మనం కాపాడుకుంటుండాలి, అలజడ లేకుండా. తర్వాత టిఫిన్ చేసేటప్పుడు ప్రశాంతతనే ఉండాలి. దాని తర్వాత భార్యతోటి ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. మళ్ళీ అక్కడ పోయినప్పుడు బిజినెస్ కానీ ఇంకా డ్యూటీ కానీ ఏదో సంథింగ్ అక్కడ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మన మనసు ఎప్పుడు ప్రజెంట్లో ఉండే ప్రయత్నం చేయాలి. ఫర్గెట్ అనియకూడదు. ఎందుకు పరిగెడుతుంది అనే కొంచెం ఆలోచన చేయాలి. మన బుద్ధి ఉంది, ఏంది ఇది జరుగుతుంది. మీరు ఇట్లా అలవాటు చేసుకొని సాయంత్రం అయ్యే వరకు కూడా మీలో మీరు ఎప్పుడు ఏ పని చేసినా నిశ్చలంగా పని చేస్తూ ఉంటే అప్పుడు మీకే అర్థమవుతుంది, ఓహో అరే ఏంది ఇట్లా ప్రశాంతంగా ఉంది, నాకు ఒక ఆనందంగా కనపడుతుంది ఏంది. అలా మీరు దాన్ని అలా రోజు పెంచుకుంటుంటే మీకు అలవాటు అయింది అనుకో, ఇంకా అంతకన్నా గొప్పది ఇదే లేదు. ఇక ధ్యానం అంటే అది వేరే విషయం. ఆ ధ్యానం అలా చిన్నగా చేసుకుంటూ వెళ్ళాలి. మనం సంసారం చేసుకుంటూ చక్కగా ఆనందంగా ఉండటానికి ఇది ఒక చక్కటి మార్గం అన్నట్టు. అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఏముంది పెద్ద బండలు మోసేది ఉందో ఏముంది, ఊరికే దించటమే కదా. అలా ఊరికే మాట్లాడితే ప్రేమగా కురిపించండి. అందరితోటి ముఖ వర్షస్ ప్రశాంతంగా ఉండండి. చూసుకోండి, మీరు కసురుకొని మాట్లాడుతుర్రా, బరువుగా మాట్లాడుతుర్రా, గుర్తించండి ఎవరిది వాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎక్కడ పోయినా కానీ చాలామంది అంటారు మీరు మాట్లాడితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి స్వామీజీ, మీ ముఖ వర్షస్ ఒక ప్రసన్నంగా కనపడుతుంది, మీరు మాట్లాడితే మాకు వినాలనిపిస్తుంది అని చాలామంది అంటుంటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి, ప్రేమించండి, ఇతరులని కురిపించండి. ఒక మహానుభావుడు ఏమన్నా అంటే జ్యోతిషే జ్యోతి జగతే చెలో ప్రేమికి గంగా బహాతే చెలో అన్నాడు. అంటే ఒక జ్యోతి నువ్వు వెలుగుతూ ఇంకో జ్యోతిని వెలిగిస్తూ ప్రేమ అనే ఒక ప్రవాహాన్ని అలా నువ్వు గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలా ప్రేమ కురిపించుకుంటూ వెళ్ళు అని ఒక మహానుభావుడు చెప్పిండు. అంటే నువ్వు ఎక్కడ పోయినా ప్రేమమయుడవై ఇతరులను కూడా ప్రేమ పంచుతూ ఆనందమయుడై ఉంటే అంతకన్నా మించింది ఏముంది ప్రపంచంలో. అన్నీ చేస్తూ అంటకుంటూ ఉండాలి. ఇదే గురుబోధ రహస్యము. నువ్వు ఎప్పుడు నా నిశ్చలత్వము పోకుండా ఉండాలి. ఎప్పుడు చూడు నువ్వు లోపల ఒక మనసు ఆ ప్రశాంతత ఉండేటట్టు చూసుకో. ఎవరితో వాళ్ళు చూసుకోవాల్సిందే. ఎందుకంటే మనం అది అలా చూడకుండా మన ఇష్టానుసారంగా నడుస్తూ నాకు నచ్చినట్టే ఉండాలి అని మనం పీడి చేసుకొని అస్తవ్యస్తంగా ఉన్నాము. మనకు నచ్చినట్టు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు, వాళ్ళు నడిచే నడవడి వేరు. మనకు నచ్చాలని లేదు కదా, వానికి నచ్చినట్టు వాడు ఉంటాడు, వానికి నచ్చినట్టు మనం లేం కదా. ఇదంతా కూడా మాయ కాదా, ఇది అర్థం చేసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కనుక మనము దైవ ప్రకారంగా ఉంటే అందరూ మనకు నస్తారు. ఒక వెలుతురులో అందరూ వెళ్ళినట్టు మనం కూడా దైవంగా ఉండి సత్యంగా నడుస్తుంటే అందరూ మన దగ్గరికి వస్తారు, మన మాట వింటారు.
మన మాట కూడా వాళ్ళకు మధురంగా ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఏ పని చేసినా నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరు ఏది మాట్లాడినా గడుసుగా మాట్లాడినా లేక కోపంతో మాట్లాడినా తొందరపడకుండా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏదన్నా విషయం ఉందా, ఓపికతోటి అడగండి. అడిగిన తర్వాత వాళ్ళ ఫాల్ట్ ఏంది వాళ్ళకు చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. అర్థం చేయించే బాధ్యత మనదే. కనుక మన భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఒకరినొకరు ప్రేమిస్తూ అర్థం చేసుకుంటూ పొద్దున్న నుండి సాయంత్రం వరకు మనము ఆ జాగ్రత్త అవస్థలో ఉంటే మనకు ఎలాంటి ఒత్తిడులు ఉండవు. ఎప్పుడు చూసినా ప్రశాంతతనే ఉంటుంది. కనుక మనము దైవ ధ్యానం చేయాలి, జపం చేయాలి, పూజలు చేయాలి. మన ఇల్లు కూడా ప్రశాంతత పెట్టుకోవాలి, మన మనసు ప్రశాంతత ఉండాలి, మన శరీరము శుద్ధిగా చేసుకోవాలి. ఇవన్నీ సింపుల్గా మనం చేసుకుంటే రోజు రోజుకి మనము ఎదుగుతూ ఉంటాము, ఎదుగుదల అవుతూ ఉంటుంది. ఇదే మనకు చనిపోయిన తర్వాత మనకు వచ్చేది, మన వెంబడి వచ్చేది ఇదే పుణ్యం వస్తుంది. ఏది రాదు, కంటికి కనపడేదంతా ఇక్కడనే ఉండిపోతుంది. మనం ఏదైతే సద్భావన ధర్మం ఆచరిస్తున్నామో ఆ ధర్మమే మన లోపల మన అకౌంట్లో ఫీడ్ అయిపోయి మనం చనిపోయిన తర్వాత అది మనం వెంబడి వస్తుంది. ఇంతకన్నా మించింది ఏముంది ఈ ప్రపంచంలో. కనుక మీరు కూడా పొద్దు నుండి సాయంత్రం వరకు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండి మీరు మారుతారు, ఎంతో కొంత మారుతారనే ఉద్దేశంతో ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.